Audio Audio Jungle. Audio Jungle. ప్రతి ఒక్కరూ విలాసవంతమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటారు. కొన్నిసార్లు కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉండదు. అటువంటి పరిస్థితుల్లో కొన్ని అలవాట్ల వల్ల సంపదకు అధిదేవతైన లక్ష్మీదేవికి కోపం వస్తుంది. వాస్తు ప్రకారం చెడు ప్రభావం చూపే అలవాట్లేమిటి తెలుసుకుందాం. ఈ అలవాట్లను వెంటనే మార్చుకోవాలి, లేకుంటే డబ్బు సమస్యతో పాటు పేదరికాన్ని ఎదుర్కోవాలి. మహిళలు వంటగదిలో పనిచేసిన తర్వాత శుభ్రం చేయడం మర్చిపోతారు. ఇలాగే వంటగదిని మురికిగా ఉంచితే రోగాలు ప్రబలే అవకాశం ఉంది. వంటగది యొక్క సంబంధం మన ఆరోగ్యం మరియు శ్రేయస్సుకు సంబంధించింది. వాస్తు ప్రకారం వంటగదిలో పడి ఉన్న మురికి పాత్రలు ఆర్థిక సమస్యలను తెస్తాయి. కాబట్టి వంటగదిని వంట తర్వాత శుభ్రం చేసేయాలి. చాలామందికి మంచం మీద కూర్చుని భోజనం చేసే అలవాటుంది. వాస్తు ప్రకారం మంచం మీద తింటే అప్పుల సమస్యలు వస్తాయి. మీరు మీ కష్టానికి తగిన ఫలితం దక్కలేదు అని బాధపడితే ముందు ఈ అలవాటుని మార్చుకోండి. వాస్తు ప్రకారం ఎవరైనా సాయంత్రం పూట ఇతరులకు పెరుగు, పచ్చళ్ళు వంటి పుల్లని పదార్థాలను ఎప్పుడూ ఇవ్వకూడదు. ఈ వస్తువుల్లో లక్ష్మి నివసిస్తుంది. ఈ వస్తువులను ఇతరులకు ఇస్తే అది ఇంట్లో ఆరోగ్యాన్ని తగ్గిస్తుంది, డబ్బు సమస్యలు తీసుకొస్తుంది. వాస్తు ప్రకారం బాత్రూంలో నీరు లేకుండా బకెట్ ఖాళీ చేయడం వల్ల ఇంట్లో డబ్బు కొరత ఉంటుంది. ఈ అలవాటు మానేయండి. సూర్యాస్త సమయం తర్వాత లక్ష్మీదేవి ఉప్పు, పసుపు వంటి వాటి వస్తువుల్లో ఉంటుంది. సువాసనతో కూడిన వస్తువుల్లో ఉంటుంది. ఇవి ఎవరికి ఇవ్వకండి. సాధ్యమైనంత తక్కువ గంటల నిద్రతో రోజంతా గడపగలిగితే అంతా మంచిది. చాలామంది మరుసటి రోజు పని ఉన్నప్పుడు కూడా ఆలస్యంగా నిద్రపోతారు. మన చర్యల యొక్క భౌతిక పరిణామాలను మనం గమనించాలి. 6 గంటల కంటే ఎక్కువ నిద్రపోతే అది మీ రోగ నిరోధక శక్తిని, ఇతర శారీరక ప్రక్రియలను బలహీనపరిచే అవకాశాలుంటాయి. జాగ్రత్త. మీరు తినే విధానం సెట్ చేయకుంటే అది కూడా దరిద్రాన్ని మోసుకొస్తుంది. తరచుగా అతిగా తీసుకునే ఆహారాలు కూడా మంచిది కాదు. ఆకలిగా లేనప్పుడు కూడా తినేయడం వల్ల కూడా దరిద్రం వెంటాడుతుంది. చాలామంది తమ గోళ్లను నిరంతరం కొరుకుతూ ఉంటారు. ఇలాంటి వారు ఎక్కువగా సక్సెస్ అవ్వరు. ఈ అలవాటు కేవలం చెడ్డ వ్యక్తిత్వ సంజ్ఞ మాత్రమే కాదు. మనకి తెలియకుండానే వివిధ రకాల ఉపరితలాలను తాకినప్పుడు, బ్యాక్టీరియా, వైరస్లు కలిగి ఉన్నప్పుడు మన వేళ్ల కంటుకునే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. గోళ్లను కొరికే అలవాటు వల్ల జబ్బు, ఫ్లూ బారిన పడే అవకాశం ఉంది. ఇది కూడా పేదరికానికి సంకేతం.